హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనము చిరుధాన్యాలతో జావ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు ఈ 5 రకాలతో జావ తయారు చేసుకుందాం. దానికి బ్రౌన్ రైసు 1 కేజీ, తర్వాత సద్దలు 1 కేజీ, మళ్ళా జొన్నలు 1 కేజీ, కొర్రలు 1 కేజీ, రాగులు 1 కేజీ. వీటితో జావ తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో మొత్తం సద్దల్ని వేసుకునేయాలి. కేజీ కదా, మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. జొన్నలు, రాగులు, కొర్రలు, వీటిని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్రౌన్ రైస్ తీసుకుందాం. దీన్ని కలపకూడదు అన్నమాట, వీటిని వేపుకోవాలి. 1 కేజీ తీసుకున్నాం కదా, దీన్ని ఎట్లా వేపుకోవాలో చూపెడతాను. కేజీని ఒకేసారి వేపుకోలేం కాబట్టి 1/2 కేజీ తీసుకుందాం. దాంట్లో సగం ఒక కడాయిలో వేసుకొని, తర్వాత దాంట్లో 3 స్పూన్లు, పెద్ద స్పూన్తో 3 స్పూన్లు జీలకర్ర వేసుకొని 3/4 మంట పెట్టుకొని వేపుకుందాము. బాగా వేపుకున్నాం కదా, చూడండి బాగా వేగిపోయినాయి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బ్రౌన్ రైస్ని, జీలకర్రని, బ్రౌన్ రైస్ని. దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పోసుకొని చల్లారనిద్దాము. తర్వాత మిగతా హాఫ్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేపుకుందాం. దానికి జీలకర్ర వేసుకొని వేపుకుందాం. చూడండి వేపుకునేసినాము. వాటిని కూడా చల్లార్చుకుందాం. బాగా చల్లారుతూ ఉన్నాయి కదా, చూడండి బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ముందు మనము అన్నీ మిక్స్ చేసుకున్నాం చూడండి, వాటిలో దీన్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి చాలా హెల్త్కి మంచిది. వీటిని మొత్తం మీకు గ్రైండ్ చేసి పెట్టుకోకూడదు. మనకి ఎంత కావాలో అంత, 1 వీక్ సరిపోయేంత పౌడర్ అనుకోండి, వాటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని, వాటిని ఆ పొడిని బాగా చల్లార్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 వీక్ సరిపోయేంత. మళ్ళీ ఎప్పుడు కావాలంటే, డైలీ కావాలన్నా, డే బై డే కావాలన్నా మనము కాంచుకోవచ్చు. చూడండి మిక్సీ వేసుకున్నాను కదా, మరీ ఎక్కువ ఫైన్ పౌడర్ లాగా వేసుకోకూడదు, కొంచెం బరగ్గా వేసుకోవాలి. ఒక రవ్వ, సన్న రవ్వ ఉంటుంది చూడండి, ఆ టైప్లో వేసుకుంటే తాగేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 8 స్పూన్లు వేసిన నేను. ఒక బౌల్లో 8 స్పూన్లు పౌడర్ వేసినాను. దానికి 1/2 లీటర్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ కాంచుకోవాలి. ఒక 5 మినిట్స్ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆ టైంలో మనము ఫ్లేమ్ని తగ్గించుకోవాలి.
ఈ జావ తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు బాగా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ కాంచుకుంటే సరిపోతుంది. చూడండి బాగా ఉడుకుతుంది కదా, అంతే. ఇంకా స్టవ్ ఆపేయడమే. ఇప్పుడు చల్లార్చుకోవాలి. మొత్తం చూడండి చల్లగా అయిపోయింది. బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనము దాంట్లో 1/2 లీటరు పెరుగు వేసుకోవాలి. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 1/2 లీటర్ వేసినాను. వాటిని దాంట్లో పోసేయాలి. బాగా చిలుక్కొని ఆ జావలో కలిపేయాలి. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేకుండా తాగొచ్చు, మన ఇష్టం అది. కానీ టేస్ట్ బాగుంటుంది. చూడండి పోస్తున్నాను కదా. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసినాను, సరిపోతుంది దానికి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని, అంతే. మిక్సర్ కొంచెం లూజ్ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఆ థిక్నెస్ నాకు బాగా నచ్చుతుంది. తాగేటప్పుడు కూడా భలే టేస్టీగా ఉంటుంది. అందుకని చూడండి, అంతే. డైలీ 3 గ్లాసులు కానీ తాగినట్టయితే హెల్త్కి భలే బాగుంటుంది అసలు. ఇది చిరుధాన్యాలతో చేసేది కదా, అందుకని పొద్దునే ఇది 3 గ్లాసెస్ తాగేసామనుకోండి, తర్వాత ఆకలి వేయదు, మంచి ఎనర్జీగా ఉంటారు. ప్రతిరోజు తాగొచ్చు ఇది. మీకు ఫస్ట్ తాగినట్లయితే మీకే తెలిసిపోతుంది. దీంట్లో ఆయిల్ ఉండదు, సాల్ట్ తక్కువ పడుతుంది, పెరుగు మంచిది కాబట్టి దీన్ని బాగా డైలీ చేసుకొని తాగండి. పిల్లలకి టిఫిన్ పెట్టినా, ఒక ఇడ్లీనో ఒక దోశ పెడతాం కదా, ఇది 1 గ్లాసు కనుక ఇచ్చినట్లయితే హెల్తీగా ఉంటారు, ప్లస్ యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇవ్వండి, మీరు తాగండి. ఒకసారి టేస్ట్ చూడండి, తయారు చేసుకొని. బాగుంటుంది ఈ జావా. ఇది చాలా హెల్త్కి ఇంపార్టెంట్ అయిన జావా అనుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.